ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి కేంద్రంలోని రెడ్లాస్ ఇన్ హోటల్లో గ్రీన్ మార్క్ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు సంబంధించిన న్యాయవాదులు, ప్రతినిధులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రామచంద్రపురం మండలం వెలిమెల గ్రామానికి సంబంధించిన భూములపై వస్తున్న ఆరోపణను తీవ్రంగా ఖండిస్తున్నాము అని అన్నారు. ఎలాంటి భూ కుంభకోణం జరగలేదని, తమ వద్ద భూమికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయని, కొంతమంది వ్యక్తులు తమ సొంత ప్రయోజనాల కోసమే తమపై ఆరోపణలు చేస్తున్నారని న్యాయవాదులు, ప్రతినిధులు స్పష్టం చేశారు. తమపై అకారణంగా ఆరోపణలు చేస్తే న్యాయపరంగా ముందుకు వెళ్తామని అన్నారు. మరిన్ని వివరాల కోసం చూస్తూ ఉండండి. ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ మూడు రకాలుగా విభజించి మన క్లారిటీ ఉండడం కోసం మీకు చెప్తున్నాను. భూమి ఏంటంటే, భూమి స్వభావం ఎలాంటిదంటే అది పట్టాలండి అండి. మొత్తము అన్ని సర్వే నెంబర్లు ఉండి మేము మా వెండార్స్ నుంచి వాళ్ళు అమ్ముతూ వచ్చిన తర్వాత మా వెండార్స్ నుంచి కూడా మేము పర్చేజ్ చేస్తూ నియర్లీ అబౌట్ 150 ఎకరాల వరకు అప్రాక్సిమేట్గా మేము పర్చేజ్ చేయడం జరిగింది. ఈ అంటే వెలిమల కొంతమేమో ఫస్ట్ అంతకుముందు రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలంలో కొండకల్ విలేజ్ కింద ఉండిందండి ఫస్ట్లో బిగినింగ్లో. తర్వాత కొన్ని వెలిమల కింద ఉన్నాయి. ఎప్పుడైతే ఈ బౌండరీ డిస్ప్యూట్ ఉండటం నుంచి అది సెటిల్ కానంత వరకు ఆ ఇష్యూ డిస్టిక్ బార్డర్, మెయిన్గా డిస్టిక్ బార్డర్కి సంబంధించిందండి. సో ఎప్పుడో సప్లిమెంటరీ సేతు వాళ్ళు అనేది జరిగినా కూడా ఇంప్లిమెంటేషన్ అనే పార్ట్ జరగకపోవడం నుంచి కొంచెం ఇష్యూ లాగా వచ్చింది. ఎప్పుడైతే మేము పర్చేజ్ చేస్తూ ఇవన్నీ ముందుకు వెళ్తున్నామో ఈ లోపల కూడా వేరే వాళ్ళు ఏంటంటే కొంత ల్యాండ్కి సంబంధించింది ఎక్సెస్ ల్యాండ్లు ఉన్నాయని చెప్పేస్తూ కొంచెం డిస్టర్బెన్స్ ఉందని చెప్పేస్తూ రిప్రజెంటేషన్ విలేజ్ వాళ్ళంతా విలా దాఖలా అని చెప్పి వాళ్ళు చేస్తూ వచ్చారు. మేజర్గా ఏంటంటే 443 సంబంధించింది అది గవర్నమెంట్ ల్యాండ్ అండి. ఆ గవర్నమెంట్ ల్యాండ్లో వాళ్ళు సాగు చేసుకుంటూ వాళ్ళు అక్కడ జీవనం నడుపుతున్నారో దాని మీదనే మెయిన్ కన్సర్న్ జరిగింది. ఎప్పుడైతే ఈ మేము పర్చేజ్ చేసుకుంటే ఇవన్నీ వచ్చిన తర్వాత రిప్రజెంటేషన్ బేస్ చేసుకున్న తర్వాత ఈ విలా దాఖలా సంబంధించిన దాని గురించి మేము క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇది భూమి యొక్క స్వభావం అండి ఇది. సో లిటిగేషన్లో కూడా వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ విలాదాకల ఇష్యూ అనేదాన్ని వాళ్ళు ఈ సర్వేలు చేసిన తర్వాత మనకు ఆ ఎండ్ నుంచి ఎండ్ దాకా వచ్చింది. మొత్తం ఒక 43 ఎకరాలకు సంబంధించి సర్వే జరిగిందండి. సర్వే జరిగిన తర్వాత బౌండరీ అనేది ఫిక్స్ చేశారు. బౌండరీ ఫిక్స్ చేసిన తర్వాత సంగారెడ్డికి విలేజ్ల మధ్యలో జరిగి ఆ బౌండరీ అనేది ఫిక్స్ అయిపోయింది. అప్పుడు మాకు ఈ సర్వే జరిగిన తర్వాత జరిగిన దాంట్లో ఏంటంటే మాకు కొంత ఎక్స్టెంట్లలో డిఫరెన్సెస్ మాకు కనిపించాయి. ఆ డిఫరెన్సెస్ ఎలా జరిగింది అని అంటే, సో దానికి వాళ్ళు ఏం చేశారు, మీరు కరెక్షన్ ఆఫ్ రికార్డ్స్ కోసం మీరు రిప్రజెంటేషన్స్ పెట్టుకోండి సార్, జరుగుతుంది అని చెప్పారు. సో అలా మేము ఏం చేసామంటే గత 2-3 ఏళ్ళ నుంచి జరుగుతున్న వేరియస్ గవర్నమెంట్, ప్రీవియస్ గవర్నమెంట్లు కానీ ఈ గవర్నమెంట్లు కానీ జరిగినప్పుడు ఈ రిప్రజెంటేషన్లు బేస్ చేసుకుని జరిగినప్పుడు డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ప్రకారంగా అన్నీ అంటే ఎంఆర్ఓ దగ్గర నుంచి ఆర్డీఓ, కలెక్టరు, సిసిఎల్ఏ, ల్యాండ్ మన ఏడిఎస్ఎల్ఆర్ వాళ్ళు వీళ్ళందరూ కలిసి జాయింట్లుగా జరిగినప్పుడు సర్వేలు జరిగినప్పుడు ఇదంతా జరుగుతూ మాకు డ్యూ ప్రాసెస్ ప్రకారం ఈ ప్రొసీజర్ ప్రకారంగా మాకు ఏదైతే డిఫరెన్స్ వచ్చిందని చెప్పిందో 25 ఎకరాలు 26 గుంటలు అనే దాన్ని మాకు పట్టాలుగా చేసేస్తూ మాకు ఇవ్వడం జరిగింది. ఇది ఈ లిటిగేషన్ దాంట్లో జరిగిన దాంట్లో దీనికి ముందు ఏంటంటే ఈ విలాదాకల సంబంధించిన వేరే ఇష్యూ ఉంది. ఈ విలాదాకల అనే దాని మీద వీళ్ళు బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారండి. మాకు ఎంఆర్ఓ రిపోర్ట్ కానీ ఆర్డీఓ రిపోర్ట్ ప్రకారం అంటే ఎంఆర్ఓ ఆర్టీఐ కింద అప్లై చేసినప్పుడు ఆ వెలిమల విలేజ్లో మనకు అసలు విలా దాఖలు అనేది లేదని చెప్పేసి వాళ్ళు ఒక ఇచ్చారంటే మన దగ్గర కాపీస్ ఉన్నాయి. సో ఆర్టీఐ కింద తీసుకొచ్చినప్పుడు ఇది విలా దాఖలకు సంబంధించింది అసలు లేదు ఈ వెలిమల విలేజ్లో అని చెప్పడం జరిగింది. అలానే 2002 ఆర్టీఓ గారు అంటే వీళ్ళు ఈ రిప్రజెంటేషన్స్ పెట్టారండి. అప్పటి నుంచో రిప్రజెంటేషన్స్ జరుగుతున్నప్పుడు ఆర్టీఓ గారు కూడా మనకు 2002లో ఇది క్లియర్గా జరుగుతూ 2022లో ఈ విలా దాఖలా అనే పాయింట్ ఇక్కడ లేదండి, దీంట్లో గైరానికి సంబంధించి 434 సంబంధించింది అది ఉంది, దానికి సంబంధించింది చెప్తున్నారు కానీ ఎక్కడ మనకి రాలేదు. తర్వాత వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్ చెప్పడానికి ఈ మహిపాల్ గడ్ అనే వ్యక్తి కొన్ని సైడ్ లీడ్లు జరిగాయండి. అంటే సైడ్ లీడ్లు కూడా 2006 నుంచి అలా జరుగుతూ వచ్చినాయి. సబ్సిక్వెంట్ సైడ్ లీడ్స్ టిల్ టుడే వరకు అవుతున్నాయి. ఈ సైడ్ లీడ్లలో కూడా ఆయన 2006లో ఒక సైడ్ లీడ్లో ఒక 21 ఎకరాలకు సంబంధించింది ఉండండి. మా వెండర్స్ కొన్న దాంట్లో ఆయనే ఇక్కడ విట్నెస్గా మహిపాల్ గౌడ్ విట్నెస్గా ఉంటూ ఒక 21 ఎకరాలు ఇచ్చాడండి.
సర్వ 324, 325 మాకు అప్యూటింగ్ ఇప్పుడు ఏదైతే మీరు చెప్తున్నారో బిలాదాఖలాన జరుగుతుంది దాని పక్క నుంచి ఉన్నదండి. ఈ దీంట్లో బౌండరీకి సంబంధించింది ఏంటంటే క్లియర్గా మీకు ఈస్ట్ సైడ్ బౌండరీ అనేది 434 అండ్ వెలమల విలేజ్. అంటే మీకు మ్యాప్ చూస్తాను, మీకు మ్యాప్ చూపిస్తాను సరే, మ్యాప్ చూపిస్తే మీకు అర్థమవుతుంది. ఈ మ్యాప్లో అంటే 324, 325 ఇలా మనం మొత్తం తీసుకున్నదండి. ఇప్పుడు ఇక్కడ విలేజ్ బౌండరీ ఈస్ట్ ఫేసు మీకు క్లియర్గా 434 అండి. ఇదంతా వెలమల విలేజ్ అని చెప్పిన తర్వాత ఇక్కడ నుంచి జరగడం అనేది ఇంకా లేదు ఇక ముందుకు. అలా ఈయన ఏంటంటే మ్యానిపులేట్ చేస్తూ ఇప్పుడు వీళ్ళందరినీ అంటే లిటిగేషన్ పార్ట్లోకి వస్తాను. లిటిగేషన్ అయిపోయిన తర్వాత సో ఇలా ఈ రకంగా ఉన్నాయండి మాకు. ఇదే కాకుండా ఇంకా వేరే సైడ్ నేను ఈ ప్రెమిసెస్ అంతా నాదే అని చెప్పి 60-20 ఎకరాలు ఇచ్చాడు. ఇది మొత్తం ఇవి ఉన్నాం ఇక్కడ. ఇప్పుడు జరిగింది ఏంటంటే ఈ ఎంజాయ్మెంట్ సర్వే జరిగిన తర్వాత మాకు తక్కువ కనపడుతుంది. దానికోసం మేము ఏం చేయాలని ఆ రోజు అడిగాం ఎంజాయ్మెంట్ సర్వే. అప్పుడు అడిగినప్పుడు మీరు కరెక్షన్ ఆఫ్ రికార్డ్స్ చేసుకోండి సార్ అని చెప్తేనే ఆ కరెక్షన్ ఆఫ్ రికార్డ్స్ చేసిన తర్వాతనే న్యూ సర్వే నెంబర్స్ అలాట్ చేస్తూ అప్పుడు మాకు ఈ పాస్బుక్లు ఇవ్వడం జరిగింది. అంటే మీరేమంటారంటే మీకు కొన్నదానికంటే తక్కువ ఉంది. అప్పుడు అంటే ఇప్పుడు ఎంజాయ్మెంట్ సర్వే జరిగినప్పుడు తక్కువైందన్న ఆడియో గారు ఏమంటారు పొద్దున మాట్లాడారు. వాళ్ళ ఎగ్జాంపుల్ వాళ్ళకు 2 ఎకరాలు కొనుక్కున్నారు, రికార్డులో 2 ఎకరాలు ఉంది. వాళ్ళు 2 ఎకరాలు రైతు నుంచి కొనుక్కున్నారు. మీరు చెప్తున్నారు ఒక రైతు నుంచి కొనుక్కున్నారు, కానీ ఫిజికల్ పొజిషన్లో 4 ఎకర్స్ ఉంది. అది ఎక్సెస్ ఉంది 2 ఎకరాలు. ఆ ఎక్సెస్ ఉన్న ల్యాండ్ ఎవరైతే అక్కడ ఉంటారో వాళ్ళకి మేము దీని ప్రకారం వాళ్ళు ఎక్సెస్ ఎవరి కేసు అసలు ఏ సర్వే నెంబర్ అని మాట్లాడుతున్నారు సార్. మీరు ఉదాహరణ చెప్తున్నారు కదా, ఎవరి గురించి అంటున్నారు? మొత్తం ఇష్యూ గురించి చెప్పి సార్ ఈ ప్రాజెక్ట్ మనం మాట్లాడే అదే ఎవరి కేసు మీరు ఎవరి తరఫున మనకి రాలేదు. తర్వాత వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్ చెప్పడానికి మహిపాల్ గారు అనే వ్యక్తి కొన్ని సైడ్ లీడ్ జరిగాయి. అంటే సైడ్ లీడ్ కూడా 2006 నుంచి అలా జరుగుతూ వచ్చినాయి. సబ్సిక్వెంట్ సైడ్ లీడ్స్ టిల్ టుడే వరకు అవుతున్నాయి. ఈ సైడ్ లీడ్లలో కూడా ఆయన 2006లో ఒక సైడ్ లీడ్లో ఒక 21 ఎకరాలకు సంబంధించిందండి. మా వెండర్స్ కొన్న దాంట్లో ఆయనే ఇక్కడ విట్నెస్గా మహిపాల్ గౌడ్ విట్నెస్గా ఉంటూ ఒక 21 ఎకరాలు ఇచ్చాడండి. 324, 325 మాకు అప్యూటింగ్ ఇప్పుడు ఏదైతే మీరు చెప్తున్నారో బిలాదాఖలాన జరుగుతుంది దాని పక్క నుంచి ఉన్నదండి. దీంట్లో బౌండరీకి సంబంధించింది ఏంటంటే క్లియర్గా మీకు ఈస్ట్ సైడ్ బౌండరీ అనేది 434 అండ్ వెలమల విలేజ్. అంటే మీకు మ్యాప్ చూస్తాను, మీకు మ్యాప్ చూపిస్తాను సరే, మ్యాప్ చూపిస్తే మీకు అర్థమవుతుంది. ఈ మ్యాప్లో అంటే 324, 325 ఇలా మనం మొత్తం తీసుకున్నదండి. ఇప్పుడు ఇక్కడ విలేజ్ బౌండరీ ఈస్ట్ ఫేస్ మీకు క్లియర్గా 434 అండి. ఇదంతా వెలమల విలేజ్ అని చెప్పిన తర్వాత ఇక్కడ నుంచి తరగడం అనేది ఇంకా లేదు ముందు. అలా ఏంటంటే మ్యానిపులేట్ చేస్తూ ఇప్పుడు వీళ్ళందరినీ అంటే లిటిగేషన్ అయిపోయిన తర్వాత సో ఇలా ఈ రకంగా ఉన్నాయండి మాకు. ఇదే కాకుండా ఇంకా వేరే సైడ్ గేట్స్లలో కూడా ఇది వచ్చేసి 326 సంబంధించిందంటే 15 ఎకరాలు. దీంట్లో కూడా ఈస్ట్ వెలమల శివార్ అన్నారు. ఇది 327 సంబంధించింది 19 ఎకర్స్ 11 గుంటాలు. దీంట్లో ఈస్ట్ ల్యాండ్ ఆఫ్ వెలమల విలేజ్. సో ఇలా మొత్తం మనకు ఈ డాక్యుమెంటరీ ఎవిడెన్స్లో కానీ దీంట్లో కానీ బిలాదాఖలా అనేది లేవడానికి నిదర్శనం. విలేజ్ మ్యాప్లో కూడా మీరు టోటల్గా చూసుకుంటే మీకు ఎలా ఉందనేది క్లియర్గా తెలిసిపోతుంది. ఇక్కడ బిలాదాఖలా అనే పాయింటే లేదండి. ఇది కేవలం మొత్తం ఏంటంటే కల్పితం వీళ్ళు చేసింది. ఇది ప్యూర్లీ పట్టాలి. అంటే ఇప్పుడు ఈ మహిపాల్ గౌడ్కి సంబంధించిన మోసాలు ఎలా జరిగినాయంటే ఎప్పుడైతే 2006లో మాకు 21 ఎకరాలు అమ్మిన తర్వాత వెండర్స్కి అందులో డబ్బులు ఇవ్వకపోవడం వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ నిరక్షరాస్యత, వాళ్ళ కులాలు ఎస్సీ